అన్యాయం ఎవరిది? అరేబియా జానపద కథ. పూర్వం బాగ్దాద్ నగరంలో ఆలీ అనే క్షురకుడుండేవాడు. వాడు అందరిలాంటి వాడు కాడు. క్షౌరం చేయడంలో వాడికి గొప్ప నైపుణ్యం ఉండేది. బాగ్దాద్లో ధనికులు, పలుకుబడి గలవారు ఆలీ చేతనే క్షౌరం చేయించుకునేవారు. ఒకనాడు ఆలీ ఇంట్లో వంట చెరుకు కావలసి వచ్చింది. అందుచేత కట్టెల వాళ్ల కోసం చూస్తూ అతను వీధి వాకిట నిలబడ్డాడు. కొద్దిసేపట్లోనే కట్టెలు కొట్టేవాడొకడు గాడిద మీద కట్టెల మూపు వేసుకుని అటుగా వచ్చాడు. ఆలీ వాణ్ణి పిలిచి, నాకు నీతో బేరమాడేటందుకు తీరిక లేదు గాని ఆ గాడిద మీద ఉన్న కర్ర యావత్తు 5 రూపాయలకిచ్చేస్తావా అని అడిగాడు. బాగ్దాదులో వంట చెరుకుకు గిరాకీ హెచ్చు, సులువుగా దొరకదు కూడా. అయినా ఆ పేదవాడు పెద్ద బేరం గదా అని సరేనన్నాడు. వాడు గాడిద మీద కట్టెలన్నీ దింపేసి డబ్బు అడిగాడు. గాడిద మీది కర్ర యావత్తూ దించలేదు. గాడిద వీపున ఉన్న కొయ్యజీను మాటేమిటి? అంతా కలిపే మాట్లాడాను అన్నాడు ఆలీ. అదెట్లా అన్నాడు కట్టెలు కొట్టేవాడు. ఆ జీను మాత్రం కర్రది కాదా? గాడిద మీద ఉన్న కర్ర యావత్తూ నేను 5 రూపాయలకి బేరం చేశాను అన్నాడు ఆలీ. ఇదేం బేరం అండోయ్, దీనికి నేను ఒప్పను అన్నాడు కట్టెలవాడు. ఇది విని ఆలీ కట్టెలవాడి దవడ వాయగొట్టి కట్టెలు, జీను కూడా లాక్కొని పంపేశాడు. ఇలా దెబ్బలు తిన్న కట్టెలవాడు చెప్పలేని బాధతోనూ దుఃఖంతోనూ ఏడుస్తూ న్యాయాధికారి వద్దకు పోయి జరిగినది విన్నవించుకున్నాడు. కానీ ఆ న్యాయాధికారికి క్షౌరం చేసేది ఆలీయే కావడం చేత ఆయన కట్టెలు కొట్టేవాడి మొర వినిపించుకోలేదు. కట్టెలవాడు ఇంకా పెద్ద న్యాయాధికారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాడు. కానీ ఆయనకు ఆలీయే క్షురకుడు. కట్టెలవాడి మొర ఆయన కూడా పెడచెవిన పెట్టాడు. నాకెవరూ సహాయం చేసేవాళ్ళు లేరు, నా గతి ఇంతే అనుకుంటూ కట్టెలవాడి ఇంటిదారి పట్టాడు. వాడికి దారిలో ఒక ముసలివాడు ఎదురై, ఏమిటి నాయనా అంత విచారంగా ఉన్నావు అని అడిగాడు. అందుకు కట్టెలవాడు ముసలివాడి దగ్గర తన సొద వెళ్ళబోసుకున్నాడు. దీనికే ఇంత బేజారైపోతావెందుకు? నువ్వు మన ఖలీఫా దగ్గరికి వెళ్ళి చెప్పుకో, నీకు న్యాయం జరగవచ్చు అని ముసలివాడు కట్టెలవాడికి సలహా ఇచ్చాడు. కట్టెలవాడు రాజభవనానికి వెళ్ళి ఖలీఫాను దర్శించి ఆయన పాదాల వద్ద నేలను తాకి సలాం చేశాడు. ఖలీఫా వాడు వచ్చిన పని విచారించాడు. కట్టెలవాడు జరిగిందంతా చెప్పాడు. న్యాయం ఆలీ పక్షమే ఉన్నది. అయినా నీకు ధర్మం జరిగే ఉపాయం చెబుతాను, విను అంటూ ఖలీఫా కట్టెలు కొట్టేవాడి చెవిలో ఒక రహస్యం చెప్పాడు. కట్టెలవాడు ఖలీఫాకు మరొకసారి సలాం చేసి నవ్వుతూ ఇంటికి వెళ్ళిపోయాడు. కొద్ది రోజులు గడిచాక కట్టెలవాడు ఆలీ వద్దకు పోయి, నాకు నా నేస్తానికి క్షౌరం చేయడానికి ఏం పుచ్చుకుంటావు అని అడిగాడు. 2 రూపాయలు ఇస్తే మీ ఇద్దరికీ క్షౌరం చేస్తాను అన్నాడు ఆలీ. మంచిది, ముందు నాకు క్షౌరం చెయ్యి అన్నాడు కట్టెలవాడు. వాడి తల నున్నగా గొరిగేసినాక ఆలీ, నీ నేస్తం ఎక్కడా అని అడిగాడు. బయట ఉండవచ్చు, లోపలికి తీసుకొస్తాను అంటూ కట్టెలవాడు బయటికి పోయి తన గాడిదను లోపలికి లాక్కొచ్చాడు. ఇదిగో నా నేస్తం, క్షౌరం చెయ్యి అన్నాడు కట్టెలవాడు. ఏమిటి, గాడిదకు క్షౌరం చేయమంటావా అన్నాడు ఆలీ మండిపడుతూ. వెంటనే కట్టెలవాడు ఖలీఫా వద్దకు పోయి ఆలీ మీద ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు విని ఖలీఫా తన భటులను పిలిపించి ఆలీని కత్తులతో సహా తక్షణం పట్టుకురండి అని ఆజ్ఞాపించాడు. వాళ్ళు ఆలీని పట్టుకొచ్చారు. ఈ మనిషి నేస్తానికి క్షౌరం చేయడానికి ముందు మాట ఇచ్చి తర్వాత చేయనని నిరాకరించావుట, ఏమిటి కారణం అని అడిగాడు ఖలీఫా కోపంగా. ఆలీ నేలకు వంగి సలాం చేస్తూ, ఏలిన వారు చెప్పినది నిజమే గాని మనిషికి గాడిద నేస్తం కావడం గాని గాడిదకు క్షౌరం చేయడం గాని లోకంలో ఎక్కడైనా కద్దా అని అడిగారు. నువ్వన్నది నిజమే, కానీ జీనును వంట చెరుకు కింద కొనడం మటుకు ఎక్కడైనా కద్దా? వెంటనే ఈ గాడిదకు క్షౌరం చేయి అన్నాడు ఖలీఫా. ఆలీకి తప్పలేదు. వాడు గాడిద శరీరానికి సబ్బు నురగ రాసి క్షౌరం చేస్తుంటే దర్బారులోని వారంతా వెరగబడి నవ్వారు. ఆలీ పొరువంతా బుగ్గిలో కలిసిపోయింది. నాటి నుంచి ఎవరూ అతడి వద్ద క్షౌరం చేయించుకునేవారు కాదు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.